ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చినాక పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. ఎందుకు మంచిగా అనిపిస్తుంది? అన్ని చేస్తుండే కదా ఆయన. అంటే ఉచిత బస్సు వల్ల యూజ్ లేదు, ఆడోళ్ళు మొత్తం బయటికి వచ్చేసిండ్రు అని అంటున్నారు కదా, మీరేమనుకుంటున్నారు? చేసిండు కదా ఆయన, ఫీరే చేసిండు కదా. ఫ్రీ చేస్తే మంచిగా ఉంటుందా, ఫ్రీ చేయకపోతే మంచిగా ఉంటుందా? ఫీరే చేసినట్టు మంచిగా ఉంది. ఫ్రీ చేసిన కాడ నుంచి బస్సులో మగవాళ్ళకి సీట్లు దొరకలేవు, దొరుకుతలేవు మరి. సీనియర్ సిటిజన్లకు సీట్లు దొరకలేవు అని అంటున్నారు. అవును. కానీ మొగలకు కూడా చేస్తారా మరి? అట్లా అంటే తీసేయాలంటున్నారు. బస్సు తీసేస్తే మంచిగా ఉంటుందా, పెడితే మంచిగా ఉంటుందా? తీయాలంట. అట్లానే ఉంటాయంట ఆడలకు బస్సు ఫీరే ఉంటాయంట. ఉచిత కరెంటు, ఆ? ఉచిత కరెంట్ వల్ల యూజ్ ఉందా లేదా? కరెంట్ ఉంది. ఉచిత కరెంట్ వస్తుందా? దానివల్ల ఉపయోగం ఉందా లేదా? ఉంది. ఉంది. మరి రైతు రుణమాఫీ ఇట్లా పథకాలు ఇచ్చింది కదా, ఆ పథకాలు మంచిగా ఉన్నాయా? మరి ఎన్ని ఇచ్చినాయి? మంచిగానే ఉన్నాయి. అయితే కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ ఇచ్చేటోడు కదా, రైతు భరోసా. మరి ఇప్పుడు ఆ పథకాలు అన్ని లేవు. మరి ఆయన ఉన్నప్పుడు ఆయన ఇస్తా అంటుండు కదా, ఇప్పుడు ఆ, ఇస్తా అంటుండు, అన్ని చేస్తా అంటుండు కదా. ఆ. ఆయన పరిపాలన నచ్చిందా మీకు? ఈయన పరిపాలన నచ్చిందా? ఇక అట్లా అంటే కేసీఆర్ బాగా చేసిండు. అప్పుడు అన్ని కేసీఆర్ చేసిండు మంచిగా. ఎందుకు ఇప్పుడు ఈయన వచ్చిండు, కేసీఆర్ ఎందుకు మంచిగా చేసిండు అనిపిస్తుంది మీకు? అప్పుడు బాగానే చేసిండు అందరికి.